Hello everyone, Think IAS, Think Tara. So welcome back to the another session of Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara S Academy. Today we are going to discuss about the ethics. So ఈ రోజు మన షెడ్యూల్ ప్రకారం ఉన్నటువంటి టాపిక్ ఏంటమ్మా, దట్ ఈస్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో GS4 పేపర్ని మనం ఈరోజు అభ్యాసన సెషన్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ ప్రొసీడ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. వాట్ ఈస్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్ and how it can be developed in the people and how does it will help in the individual in taking the ethical decisions. సో ఎథికల్ డెసిషన్స్ తీసుకోవడానికి ఏ విధంగా ఇండివిజువల్కి ఈ యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది హెల్ప్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కంప్లీట్గా మనం డిస్కస్ చేద్దాము. సో క్వశ్చన్ ఇక్కడ మనకి 10 మార్కర్గా అడిగారు. సో 10 మార్కర్ క్వశ్చన్ షుడ్ బి అడ్రస్డ్ ఇన్ అట్లీస్ట్ 150 వర్డ్స్ అండ్ యూపీఎస్సీ మనకి ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమా, దట్ ఈస్ రఫ్లీ అరౌండ్ 7 to 8 minutes మనం ఈ యొక్క క్వశ్చన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సపోజ్ మనకి 15 మార్కర్ ఇచ్చారనుకోండి. సో వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 250 వర్డ్ లిమిట్లో రాయాల్సి ఉంటుంది. అండ్ ఫర్ దిస్ క్వశ్చన్ వీ నీడ్ టు గివ్ 11 to 12 minutes, 11 నుంచి 12 నిమిషాల్లో మనం ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నౌ క్రాక్ ద క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ని మనం డీకోడ్ చేద్దాము. వాట్ ఈజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? హౌ ఇట్ కెన్ బి డెవలప్డ్ ఇన్ ద పీపుల్. సో పీపుల్లో ఏ విధంగా ఈ యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని పెంపొందించుకోవాలి అండ్ హౌ దిస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎస్పెషలీ హెల్పింగ్ ద ఇండివిజువల్ టు టేక్ ద ఎథికల్ డెసిషన్స్. ఓకే, సో లెట్ us ప్రొసీడ్ విత్ ద అప్రోచ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఎట్లా రాయాలి? వీ నీడ్ టు బిగిన్ విత్ ద ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ మనం ఎలా రాయాలమ్మా? సో వీ హ్యావ్ టు రైట్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని సింపుల్గా మీకు తెలిసినటువంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో, సో లైక్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ యువర్ ఓన్ ప్రోగ్రెస్. ఓకే, సో ఎస్పెషల్లీ మనకి ఎబిలిటీ టు అండర్స్టాండ్, యూజ్ యువర్ ఓన్ ఎమోషన్స్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్ టు కమ్యూనికేట్ విత్ ద పీపుల్. ఓకే, సో దీన్నే మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాము. ఓకేనా? సో సింపుల్గా మన యొక్క ఎమోషన్స్ని, అదేవిధంగా మన చుట్టూ ఉన్న వాళ్ళ ఎమోషన్స్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం వీ నీడ్ టు మేనేజ్ దెమ్. దాన్నే మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కింద చెప్తాం. సో వీ నీడ్ టు ప్రొవైడ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ రిగార్డింగ్ దిస్ కాన్సెప్ట్. ఓకే, లైక్ మనకి సెల్ఫ్ అసెస్మెంట్, అదేవిధంగా సెల్ఫ్ అవేర్నెస్ ఏదైతే ఉంటుందో, సో దాని గురించి మనం ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద స్ట్రెంగ్త్స్, వీక్నెస్ యాజ్ వెల్ యాజ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద థింగ్స్. ఓకే, సో అదేవిధంగా ఎఫెక్టివ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్స్తో పాటు, ఓకే, సో ఎప్పుడైనా సరే మనకి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నప్పుడు, అంటే డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నప్పుడు, సో అట్లాంటి టైంలో ఎట్లాంటి డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి అనేటువంటివి మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా డెవలప్మెంట్ ఆఫ్ ట్రస్ట్ బిల్డింగ్ ఎన్వైర్న్మెంట్, ట్రస్ట్ బిల్డింగ్ ఎన్వైర్న్మెంట్ని ఏ విధంగా బిల్డ్ చేయాలి. ఓకేనా? సో అదేవిధంగా సోషల్ స్కిల్స్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, మోటివేషన్ అనేది ఎట్లా తీసుకురాగలగాలి, ఎంపతి అనేది ఎట్లా మెయింటైన్ చేయాలి. ఓకే, వీటినన్నిటినీ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తూ బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇవ్వండి. ఓకే, సో ఇంట్రడక్షన్ షుడ్ నాట్ బి క్రాస్ ద మోర్ దెన్ 30 words, 30 పదాల మించి రాయొద్దు. అండ్ ఓన్లీ 3 to 4 lines మాత్రమే మీరు ఇంట్రడక్షన్ అయితే ఇవ్వండి. ఓకేనా? సో కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి మీరు వెళ్ళినట్టయితే, సో యూ నీడ్ టు టాక్ అబౌట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యొక్క కీ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ మనం తీసుకున్నట్టయితే, ఫస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ ద సెల్ఫ్ అవేర్నెస్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్, సపోజ్ యు ఆర్ ఎ ఎస్పీ హ్యాండ్లింగ్ ఏ మాబ్ లించింగ్ ఇన్ ద సిచ్యువేషన్ అండ్ యు ఆర్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఓకే, అండ్ సమ్ ఆఫ్ యువర్ మెన్ గాట్ ఇంజూర్డ్ వైల్ డూయింగ్ ద డ్యూటీ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆర్డర్స్ ఫ్రమ్ ద అబౌవ్ టీమ్. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ యూ నీడ్ టు ప్లే యువర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో ఖచ్చితంగా ఇట్లాంటి పరిస్థితిలో యూ హ్యావ్ టు యూజ్ యువర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్. ఎందుకంటే మీకు ఇక్కడ ఎటువంటి ఆర్డర్స్ అనేవి లేవు, బట్ యువర్ ఏ ఎస్పీ ఆఫ్ ద పర్టికులర్ డిస్ట్రిక్ట్. ఖచ్చితంగా దీన్ని మీరు ట్యాకిల్ చేయాలి. సో శాంతి భద్రతలను కాపాడేటువంటి బాధ్యత మీ మీద ఉంది కాబట్టి యూ నీడ్ టు ఎఫెక్టివ్లీ హ్యాండిల్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్ విత్ యువర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో ఖచ్చితంగా ఆ టైంలో మీరు స్టేబుల్గా ఉండాలి. వీ నీడ్ టు బి ఆప్టమిస్టిక్. అదేవిధంగా యూ నీడ్ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యాజ్ వెల్ యాజ్ ద లీడర్షిప్ స్కిల్స్ డ్యూరింగ్ దిస్ పర్టికులర్ మూమెంట్. ఓకే, సో సెల్ఫ్ అవేర్నెస్ మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి. దాంతోపాటు యూ నీడ్ టు రెగ్యులేట్ యువర్ సెల్ఫ్. సో ఎట్లాంటి పనులు మనం చేయాలి, వాట్ ఈస్ ద బెంచ్ మార్క్ ఫర్ అవర్ డ్యూటీ. సో మన యొక్క బార్డర్స్ ఏంటి, సో బార్డర్స్ దాటి ఎప్పుడు పని చేయాలి, వెన్ వీ షుడ్ యూజ్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి అంశాల మీద కూడా మీకు అవగాహన అనేది ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ఎంపతి. ఖచ్చితంగా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ మీద ఎంపతి అనేది కూడా మనం మెయింటైన్ చేయాలి. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ టు ప్రమోట్ ద సోషల్ స్కిల్. ఖచ్చితంగా ఇట్లాంటి మాబ్ లించింగ్ మీద అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి, లేదా
మీకు ఉన్నటువంటి పరిధిలో సో సోషల్ స్కిల్ని ఏ విధంగా బిల్డ్ చేయాలి, ఈ యొక్క స్టిగ్మటైజ్డ్ ఎన్వైరన్మెంట్ నుంచి ఏ విధంగా జనాల్ని బయటికి తీసుకురావాలి అనేటువంటి సోషల్ స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్గా మనం చూడాలి. ఓకే, అండ్ ఫైనల్లీ మోటివేషన్. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరగకుండా ఫర్దర్గా సో ఒక సెమినార్స్ కండక్ట్ చేయడం, వెబినార్స్ కండక్ట్ చేయడం, అదేవిధంగా ఒక క్యాంపెయిన్ కండక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి జనాల్లో మైండ్ సెట్ని మనం మార్చాలి. సో దట్ ఈస్ కాల్డ్ ద మోటివేషన్. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ కాంపనెంట్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్: సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, ఎంపతి, సోషల్ స్కిల్స్, మోటివేషన్, అదేవిధంగా స్టెబిలిటీ, కంపీటెన్స్, కంపాషనేట్. ఇవన్నీ కూడా మనం సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కీ ఎలిమెంట్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్గా మనం చెప్పచ్చు. ఓకే, సో వీటన్నిటికీ రెలవెంట్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ సపోజ్ సెల్ఫ్ అవేర్నెస్కి ఎలాంటి ఎగ్జాంపుల్ ఇవ్వాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద సెల్ఫ్ అవేర్నెస్. సపోజ్ మనకి ఒక డాక్టర్ని మనం తీసుకోండి, ఈజ్ ఏ కార్డియాక్ సర్జన్ అనుకోండి. సో హార్ట్ పేషెంట్స్ని ఏ విధంగా డీల్ చేయాలి, సపోజ్ బైపాస్ సర్జరీని ప్యానిక్ అవ్వకుండా ఎట్లా ఆయన తన యొక్క ప్రొఫెషనల్ స్కిల్తో, సెల్ఫ్ అవేర్నెస్ స్కిల్తో ఏ విధంగా సో సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేయగలగాలి. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ద సెల్ఫ్ అవేర్నెస్. హీ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ డ్యూటీ. ఖచ్చితంగా తన డ్యూటీని తను సెల్ఫ్ అవేర్ అయి ఉండాలి. సో సెకండ్, ఇఫ్ యూ టేక్ ద బాండ్ బిట్వీన్ ద స్టూడెంట్ అండ్ టీచర్. సో ఖచ్చితంగా టీచర్ అనేవాడు ఏం చేస్తాడు, సమ్ టైమ్స్ హీ విల్ ట్రై టు పనిష్ ద స్టూడెంట్ ఫర్ ద రాంగ్ థింగ్స్. ఓకే, సో అప్పుడు మనకి ఖచ్చితంగా టీచర్ ఎవరైతే స్టూడెంట్ పనిష్ చేస్తున్నారో సో స్టూడెంట్ ఏమనుకోవాలి, సో షీ ఈస్ ట్రైంగ్ టు డూ ద థింగ్స్ విచ్ ఈస్ బెటర్ ఫర్ మీ. సో నా అభివృద్ధి కోసం, నా యొక్క సక్సెస్ కోసం టీచర్ నాకు ఇట్లా పనిష్మెంట్ ఇచ్చారు. ఓకే, సో దిస్ ఇస్ లైక్ ఏ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని సో మన యొక్క సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజమ్స్ని మనం అక్కడ డెవలప్ చేసుకోవాలి. ఓకే, దట్ మీన్స్ షీ ఈజ్ నాట్ మై ఎనిమీ, షీ ఈజ్ ట్రయింగ్ టు బ్రింగ్ ద కన్స్ట్రక్టివ్ ఆర్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇన్ మీ అనేటువంటి ఉద్దేశంతో మనం అక్కడ మెలగాలి. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ద సెల్ఫ్ రెగ్యులేషన్. ఓకే, అండ్ థర్డ్ వన్ ఈస్ ద ఎంపతి. సో ఎంపతి అంటే మీకు తెలుసు కదమ్మా, సో వన్ షుడ్ బి వెరీ మచ్ ప్యాషనేట్ అబౌట్ ద పీపుల్ ఫీలింగ్ ఆల్సో. ఓకే, ఖచ్చితంగా పీపుల్ ఫీలింగ్ మీద కూడా సో కొంత ప్యాషనేట్ కలిగి ఉండాలి. ఓకే, సపోజ్ ఇఫ్ యూ టేక్ జడ్జ్ ఈస్ టేకింగ్ ద కేస్ ఆఫ్ ఏ మైనర్ గర్ల్. సో మైనర్ గర్ల్ మీద ఆయన ఒక మైనర్ గర్ల్ మీద రేప్ కేసుని ఆయన చేస్తున్నారు అనుకోండి. సో అట్లాంటి టైంలో హీ షుడ్ బి వెరీ మచ్ ఎంపథైజ్ టువర్డ్స్ ద డ్యామేజ్ దట్ హ్యాస్ డన్ టు ద మైనర్ గర్ల్. సో మైనర్ గర్ల్కి జరిగినటువంటి అన్యాయాన్ని ఉద్దేశించి ఆయన ఎంపతీగా తీర్పుని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే హీ షుడ్ బి డెలివర్ ఏ ప్రాపర్ జస్టిస్ విత్ ప్యాషనేట్ ఆఫ్ ఎంపతి. ఎంపతిని కూడా దృష్టిలో పెంచుకొని ఆయన తన యొక్క వర్డిక్ట్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇఫ్ యూ టేక్ ద సోషల్ స్కిల్ మనం తీసుకున్నట్టయితే సపోజ్ యు ఆర్ ఏ స్పీకర్ టు ద పర్టికులర్ ప్రోగ్రామ్ ఆర్ యు ఆర్ ఎ డిప్లొమాట్ అనుకోండి. సో డిప్లొమాట్ అయినప్పుడు మీరు ఏం చేయాలి, సో బోత్ ద పార్టీస్ షుడ్ బి కన్వీన్డ్. కాబట్టి సో రెండు పార్టీస్కి అర్థమయ్యే విధంగా తన యొక్క కమ్యూనికేషన్ స్కిల్, తన యొక్క సోషల్ స్కిల్స్ని యూజ్ చేస్తూ సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని మెయింటైన్ చేస్తూ రెండు పార్టీస్కి ఆమోదయోగంగా ఉన్నటువంటి అంశాలని ముందుకు తీసుకొస్తూ సో కాన్ఫ్లిక్ట్ ఎక్స్కలేట్ అవ్వకుండా సో తగిన జాగ్రత్తలు తీసుకొని తన యొక్క సోషల్ స్కిల్ ద్వారా, తన యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా సో స్టేబుల్గా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే, అండ్ లాస్ట్ వన్ ఈస్ ద మోటివేషన్. సపోజ్ ఇఫ్ యూ టేక్ ద సివిల్ సర్వెంట్ హూ ఈస్ వర్కింగ్ ఇన్ ద రూరల్ ఏరియా. సో రూరల్ ఏరియాలో మనకు సివిల్ సర్వెంట్ వర్క్ చేస్తున్నప్పుడు సో తన యొక్క మోటివేషన్ కోల్పోకూడదు. హీ షుడ్ బి ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ ఆల్ ద పబ్లిక్ పాలసీస్. సో పబ్లిక్ పాలసీస్ అన్నింటినీ కూడా గ్రాస్ రూట్ లెవెల్ వరకు పెనిట్రేట్ అయ్యే విధంగా సో ఆయన పనిచేయాల్సి ఉంటుంది. ఈవెన్ దో సో మెనీ లూప్ హోల్స్, ఛాలెంజెస్, అదేవిధంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ కూడా సో ఈ షుడ్ బి వర్క్డ్ ఇన్ ఏ స్ట్రీమ్ లైన్ వే అండ్ ఈ షుడ్ బ్రింగ్ ద మోటివేషన్ టు వర్క్. ఖచ్చితంగా మోటివేషన్ తీసుకొని ఆయన పనిచేయాల్సి ఉంటుంది ఫర్ ద బెటర్ ఇన్సూరెన్స్ ఆఫ్ ద పబ్లిక్ గవర్నెన్స్ ఇన్ దట్ పర్టికులర్ రూరల్ ఏరియా. సో ఈ విధంగా మనకి సో వన్ షుడ్ హ్యావ్ సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, ఎంపతి, సోషల్ స్కిల్స్ అండ్ మోటివేషన్. వీటన్నిటినీ కూడా ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేస్తూ సో నేను ఏ విధంగా చెప్పానో అదేవిధంగా మీరు ఆన్సర్లో కూడా ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేస్తూ ఆన్సర్ని ఫర్నిష్ చేయండి, సబ్స్టాన్షియేట్ చేయండి. ఓకే, నౌ లెట్ us టాక్ అబౌట్ ద రోల్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ ద ఎథికల్ డెసిషన్ మేకింగ్. ఖచ్చితంగా ఈ యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఏ విధంగా మన ఎథికల్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే సో ఫస్ట్ వన్, ఇట్ విల్ ఏబుల్ టు ఎన్హాన్స్ ద మోరల్ రీజనింగ్. సో మోరల్ రీజనింగ్ అంటే ఏంటంటే ఎస్పెషల్లీ ఎథికల్ డైలమాస్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో సపోజ్ మనకు ఉన్నటువంటి క్రాస్ రోడ్స్ ఎప్పుడైతే మనకు ఎదురవుతాయో సో వాటిని ఏ విధంగా ఎఫెక్టివ్గా ట్యాకిల్ చేయాలి. సపోజ్ మనకి ఇఫ్ యు టేక్ సో ఒక డ్యామ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకోండి అమ్మా. సో డ్యామ్ కన్స్ట్రక్షన్ వల్ల
సో చాలామంది రైతులకు ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి లభిస్తాయి. దాంతోపాటు సో స్టేట్ యొక్క ఎకానమీ అనేది ఫ్లరిష్ అవుతుంది. ఓవరాల్గా చాలామందికి ఉపాధి పొందుతుంది. ఇవన్నీ కూడా పాజిటివ్ ఎఫెక్ట్స్ అనమాట. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ అవుతుంది. సో లాట్స్ ఆఫ్ పీపుల్ విల్ బీ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ ద ఫ్లడ్డింగ్ ఇన్ దట్ ఏరియా. సో ఫ్లడ్స్ వల్ల అక్కడ ఉన్నటువంటి దగ్గర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు. అదేవిధంగా ప్రాసెస్ ఆఫ్ రీహాబిలిటేషన్ అనేది కూడా సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ఇంపాక్ట్ బికాస్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఓకే, సో ఈ విధంగా ప్రాజెక్ట్ వల్ల మనకి సో బోత్ పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో వీ నీడ్ టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ డెసిషన్ మేకింగ్. ఖచ్చితంగా ఇక్కడ ఏముంది, మా మోరల్ రీజన్ యూస్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎథికల్ డైలమాస్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. సపోజ్ ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారనుకోండి. సో బిజినెస్ మ్యాన్ హీ ఈస్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ప్రెజర్ ఫ్రమ్ ద కాంపిటేటర్స్. ఓకే, బట్ హీ ఈస్ వెరీ మచ్ ఆనెస్ట్ అండ్ ఈస్ నాట్ టేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ కరప్షన్. సో ఎటువంటి కరప్షన్కి ఇండల్జ్ అవ్వకుండా, ఎటువంటి ప్రోడక్ట్ క్వాలిటీ డ్యామేజ్ అవ్వకుండా హీ ఈజ్ వర్కింగ్ వెరీ మచ్ ప్యాషనేట్లీ. సో తన యొక్క మోరల్ రీజన్ యూస్ చేస్తూ తను పనిచేస్తున్నారు. ఓకే, ఈవెన్ దో హీ ఈస్ గెటింగ్ లాట్ ఆఫ్ కరప్ట్ ప్రాక్టీసెస్ ఉన్నటువంటి పీపుల్ ఎదురైనా కూడా హీ ఈజ్ నాట్ లివింగ్ ద ఇంటిగ్రిటీ. ఓకే, సో దాన్ని మనం మోరల్ రీజనింగ్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ లింక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద ప్రివెంటింగ్ ఎమోషనల్ బయాస్నెస్. సపోజ్ మన యొక్క మీడియాని మనం తీసుకుందాం. సో మీడియా ఏదైతే ఉందో, సో మీడియా అనేది ఎటువంటి బయాస్నెస్ లేకుండా, సో వన్ సైడెడ్ న్యూస్ అనేది ప్రొవైడ్ చేయకుండా రెండు పార్టీస్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఒక ఎమోషనల్ బయాస్నెస్ అనేది క్రియేట్ చేయకుండా ఇష్యూని రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ మనకి మోస్ట్లీ ఈ యొక్క నిర్భయ కేసు కానివ్వండి, దిశ కేసులో కానివ్వండి, సో దే విల్ ట్రై టు డూ ద మీడియా ట్రయల్స్ అనేది క్రియేట్ చేస్తుంది. సో దట్ షుడ్ నాట్ బి హ్యాపెన్. వీ నీడ్ టు థింక్ అబౌట్ బోత్ ద పార్టీస్. ఖచ్చితంగా రెండు పార్టీస్ యొక్క సో విషయాన్ని మనం తీసుకొని ఎమోషనల్ బయాస్ లేకుండా మనం న్యూస్ లాగే ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో థర్డ్ వన్ ఈజ్ ద ఫాస్టరింగ్ ఇంటిగ్రిటీ. సో ఫాస్టరింగ్ ఇంటిగ్రిటీ అంటే ఏంటమ్మా, ఎస్పెషలీ సపోజ్ ఒక మనకి పొలిటీషియన్ ఉన్నారనుకోండి. సో పొలిటీషియన్ తన యొక్క పాస్ట్ మిస్టేక్స్ అన్నింటినీ కూడా చెప్తూ, నేను ఇలా లాస్ట్ రెజీమ్లో నా యొక్క రెజీమ్లో చాలా తప్పులు చేశాను, చాలా కరెక్ట్ ప్రాక్టీసెస్ చేశాను, ఇక ముందు ఇట్లాంటి ప్రాక్టీస్ అన్నీ చేయకుండా వెల్ఫేర్ గురించి ఆలోచిస్తాను అనేటువంటి విషయాన్ని సో పబ్లిక్ స్పీచ్ అందరి ముందు కూడా ఆయన బహిరంగంగా చెప్తున్నప్పుడు, సో దట్ ఈస్ నథింగ్ బట్ హీ ఈజ్ బ్రింగింగ్ ద ఇంటిగ్రిటీ. సో హీ వాంట్స్ టు బ్రింగ్ ద ఇంటిగ్రిటీ ఇన్ హిమ్. ఖచ్చితంగా తన ఇంటిగ్రిటీతో పనిచేస్తాను, రేపు పొద్దున మీ అందరికీ కూడా వెల్ఫేర్ చేస్తాను, ఒకప్పుడు నేను ఇలా క్రిమినల్ ప్రాక్టీస్ చేశాననేటువంటి విషయాన్ని ఒప్పుకొని సో ఫ్యూచరిస్టిక్ ప్రాస్పెక్టివ్స్తో తను ముందుకు వెళ్ళడాన్ని మనం ఇంటిగ్రిటీ కింద మనం చెప్తాం. ఓకే, సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద లాస్ట్ పాయింట్, దట్ ఈస్ ద ఎంకరేజింగ్ ఆఫ్ ద కంపాషనేట్ లీడర్షిప్. సో కంపాషనేట్ లీడర్షిప్ అంటే ఏంటమ్మా, సో లీడర్ అనే వాళ్ళు ఎట్లా ఉండాలి, హీ షుడ్ బి ద పాత్ ఫైండర్ ఫర్ ద సక్సెస్. ఖచ్చితంగా మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో సో ఆ గోల్కి ఒక మార్గదర్శిలా ఆయన ఉండాలి. హీ షుడ్ ఆల్వేస్ టాక్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఎండ్. ఖచ్చితంగా సో ఏ విధంగా మనం ఎంచుకుంటున్నాము, సో మీన్స్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉండాలి. సో ఎండ్ రిజల్ట్ గురించి ఎక్కువ ఆలోచించకూడదు. ద ప్రాసెస్ వేర్ వీఆర్ గోయింగ్. సో యూ షుడ్ బి ఆనెస్ట్, యూ షుడ్ బి జస్టిఫైడ్. సో అదేవిధంగా నాన్ వైలెన్స్ అనేటువంటి సిద్ధాంతంతో గాంధీ గారు ముందుకు వెళ్ళడం జరిగింది. సో దిస్ ఈజ్ ఏ యాక్ట్ ఆఫ్ కంపాషనేట్ లీడర్షిప్. ఎన్ని అవరోధాలు వచ్చినా నాన్ వైలెన్స్ని ఆయన వదిలిపెట్టలేదు. సో హీ ఈజ్ ఎస్పెషల్లీ గోయింగ్ ఇన్ ఏ నాన్ బయాస్డ్ మేనర్. అంటే ఏంటమ్మా, సో ఖచ్చితంగా తన యొక్క కంపాషనేట్ లీడర్షిప్ ద్వారా, తన యొక్క ఫెయిర్నెస్ ప్రిన్సిపల్స్ ద్వారా సో మీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎండ్ కంటే అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. సో దట్స్ వై వీ చెరిష్ హిమ్ యాజ్ ద. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద కన్క్లూషన్. ఒకసారి కన్క్లూషన్ని కూడా చూద్దాం. సో కన్క్లూజన్ ఎప్పుడు కూడా థాట్ ప్రొవోకింగ్ కోడ్, ఇట్లాంటి ఎథికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు థాట్ ప్రొవోకింగ్ కోడ్తో మనం ఓకే మన యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ని యూటిలైజ్ చేస్తూ ఓకే ఎథికల్ డెసిషన్ మేకింగ్ని ఒక కోడ్ ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ఏంటమ్మా, ఖచ్చితంగా మనకున్నటువంటి ఆర్గ్యుమెంట్ని ఒక కోడ్ ద్వారా, ఒక స్ట్రాంగ్ ఫిలాసఫర్ చెప్పినటువంటి కోడ్ ద్వారా మనం ఫర్నిష్ చేసినట్టయితే దట్ విల్ కమ్ యాజ్ ఏ వెరీ గుడ్ కన్క్లూజన్. ఓకే, కన్క్లూజన్ ఎప్పుడు కూడా 3 to 4 లైన్స్ అంటే 30 words పెంచకుండానే మీరు రాయాల్సి ఉంటుంది. సో ఫైనల్లీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఖచ్చితంగా సో ఇట్ ఈస్ హ్యావింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, ఎంపతి, సోషల్ స్కిల్స్, మోటివేషన్, ఇట్లాంటి వర్డ్స్ అన్నిటిని కూడా యూజ్ చేస్తూ మీరు కన్క్లూషన్ని స్టార్ట్ చేయండి. అండ్ ఫైనల్లీ కమ్ విత్ ద థాట్ ప్రొవోకింగ్ కోడ్. సో ఇక్కడ మనకి డేనియల్ గోల్మన్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, సో ఎవ్రీ వన్ హ్యాస్ 2 minds. సో ప్రతి ఒక్కరికి కూడా 2 minds ఉంటాయి. ఓకే, సో వన్ విల్ బీ యూస్ ఫర్ ద థింకింగ్ అండ్ వన్ విల్ బీ యూస్ ఫర్ ద ఫీలింగ్. సో ఖచ్చితంగా థింకింగ్ మైండ్, ఫీలింగ్ మైండ్ అనేది 2 వేరువేరుగా ఉంటాయి. సో ఖచ్చితంగా వీ నీడ్ టు రీఇన్ఫోర్స్ దెమ్ అండ్ వీ నీడ్ టు బ్యాలెన్స్ దెమ్. ఖచ్చితంగా రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ
ఓకే, ఒక స్టేబుల్ అండ్ ఎమోషనల్ డెసిషన్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఇక ఎమోషనల్లీ కంట్రోల్ డెసిషన్స్ తీసుకుంటామో సో అప్పుడు ఏమవుతాం, సొసైటీ విల్ బీ ఫేరర్, ట్రాన్స్పరెంట్ అండ్ ఆల్సో ఇట్ విల్ బీ ప్రోగ్రెసివ్. ఓకే, సో ఈ విధంగా మన టాపిక్ని అయితే 3 to 4 లైన్స్లో కన్క్లూడ్ చేసుకుందాం. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. సో ఐ విల్ అడ్రస్ విత్ ఇన్ 24 hours ఆఫ్ టైం. ఓకేనా? అండ్ ప్లీజ్ గివ్ ఎ లైక్ టు మై వీడియో అండ్ ఆల్సో హిట్ అవర్ సబ్స్క్రైబ్ బటన్ ఇన్ ద ఛానల్. సో ఛానల్లో ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేసినట్టయితే సబ్స్క్రిప్షన్ అయితే మీకు లభిస్తుంది, సో దట్ యూ వోంట్ మిస్ ఎనీ సెషన్స్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.